పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క స్థానం కూడా గెలవదన్నారు సినీ నిర్మాత కాంగ్రెస్ నేత బండ్ల గణేష్. 30 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన చూసి హరీష్ రావు, కేటీఆర్ కు ఈర్ష్య పీక్ స్టేజ్ కి చేరుకుందని విమర్శించారు. గత ప్రభుత్వంలో ప్రజలకు పథకాలు అందలేదని, అన్ని రాష్ట్రాలు మెచ్చుకునేలా ప్రజాపాలన కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందన్నారు బండ్ల గణేష్. నిన్నటితో ప్రజాపాలన వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా అద్భుతంగా ప్రజలందరూ మెచ్చుకునే విధంగా తెలంగాణ ఈ 30 రోజుల పరిపాలన గురించి చెప్పుకుంటున్న ఈ తరుణంలో మాజీ మంత్రి హరీష్ రావు గారు, టీఆర్ఎస్ నాయకులు, ఒక మనిషి అసూయ పీక్స్కి వెళ్ళిపోతే ఎట్లుంటుంది, ఒక తట్టుకోలేని తనం ఎట్లుంటుంది అంటే ఒకరోజు హరీష్ రావు గారు పెడతారు, ఒకరోజు కేటీ రామారావు గారు పెడతారు, ఇంకో రోజు గ్యాప్ ఇచ్చి కవిత గారు పెడతారు. వీళ్ళు ముగ్గురే ప్రెస్ మీట్లు కూడా పెట్టేది. ఈ పార్లమెంట్లో కంపల్సరీ గెలవాలి, కంపల్సరీ గెలవకుంటే మన తెలంగాణ సమస్యలు ఢిల్లీలో మాట్లాడేది ఎవరుండరు. ఈ 10 ఏళ్ళు ఎవరున్నారు సార్ అధికారంలోకి? నేను హరీష్ రావు గారు అంటారు 100 రోజుల తర్వాత ఇలా పప్పులు ఉడకమన్నాడు. నేను చెప్తున్నా హరీష్ రావు గారు, 100 రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం బిర్యానీ ఉడుకుతుంది, చికెన్ ఉడుకుతుంది, గుడ్లు ఉడుకుతాయి, అన్నీ ఉడుకుతాయి, మీది ఏం ఉడకదు. రాబోయే 10 సంవత్సరాలు మీరు టీఆర్ఎస్ భవన్లో ప్రెస్ మీట్లు పెట్టుకోవాల్సిందే. ఎందుకు మరీ ముఖ్యంగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అయితే వాయమ్మనే వాయం ఆగం చేస్తున్నారు. ఈసారి పెండ బిసినట్టు పిస్తున్నారు. ఎందుకు సార్? ఆగండి. ఎవరికి ఎక్కడ బంధు ప్రీతి, కుల ప్రీతి, రాగద్వేషాలకు దూరంగా పెట్టి సమర్థవంతమైన నాయకుల్ని, నిజాయితీవంతమైన నాయకుల్ని నియమించింది మా ప్రభుత్వం. సగర్వంగా చెప్పుకుంటున్నాం. ప్రజల స్వేచ్ఛావాయువు పీల్చుకుంటున్నారు.